దీర్ఘశాంతుడు కృపాతిశయం కలవాడు అయిన మన దేవాది దేవునికే సకల మహిమను చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల వరకు. 9వ వచనం నుంచి చదివితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకమైన మూలముగా కలిగిన కాని లోకమైనను తెలుసుకునలేదు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్నెందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తం వలనను శరీరేచ్ఛల వలనను మనుష్యేచ్ఛల వలనను పుట్టినవారు కారు. దీంతో 13వ వచనాన్ని మనం చదివాం. యోహాను ఇక్కడ నిజమైన వెలుగు అనే యేసు ప్రభువుని గురించి సంబోధిస్తున్నాడు. అంటే ట్రూ లైట్ అని సంబోధిస్తున్నాడు అని అంటే ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే ప్రశ్న మనకు రాకుండా ఉండదు. ఎందుకంటే వెలుగంటే ఆయనేమని మనకు తెలుసు. కానీ అయినప్పటికీ కూడా నిజమైన వెలుగు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక్కసారి దాని గురించి మనం ఆలోచిద్దాం. నిజమైన అనే పదం ఇక్కడ చాలా లోతైంది. గ్రీకు భాషలో ఉపయోగించిన ఎలథినోస్ అనే పదానికి అసలైన అర్థం అసలైనది, సంపూర్ణమైనది, నీడ కానిది, వాస్తవం అనే అర్థాలు ఇచ్చే పదం అది. ఇంకా ఇంకొక కారణం ఏంటంటే ఆ కాలంలో గ్రీకు తత్వశాస్త్రంలో కూడా వెలుగు అనే భావన జ్ఞానము, సత్యము, ఆత్మీయ అవగాహనకు చిహ్నంగా వాడబడేది. యోహాను వారందరికీ చెప్తున్నాడు, నిజమైన జ్ఞానం ఒక తత్వం కాదు, నిజమైన వెలుగు ఒక సిద్ధాంతం కాదు, అది ఒక వ్యక్తి, అది యేసుక్రీస్తు ప్రభువారే అని. వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా. ఆ సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనకు నీతి మన ప్రభువే, సత్యము యేసు ప్రభువే, ఆయనే మంచితనము. లోకంలో దేవుడు తప్ప సత్పురుషుడు లేడని యేసు ప్రభువారే మత్తయి సువార్తలో మనం అనడం గమనించగలం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో మనం ఆ మాటను గమనించగలం. ఇంకా ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తులను మనం చూసినట్లయితే యోహాను వెలుగుకు సాక్షిగా ఉన్నాడు. ధర్మశాస్త్రము వెలుగు యొక్క నీడలాగా ఉంది. ప్రవక్తలు వెలుగును ప్రకటించిన వారు, కానీ యేసు ప్రభు మాత్రం నిజమైన వెలుగు. ఆయన వచ్చినప్పుడు మాత్రమే చీకటి నిజంగా తొలగిపోతుంది. ఈయన ఎటువంటి వెలుగు అని అంటే దావీదు కీర్తన 27వ అధ్యాయంలో చెప్తున్నాడు. అక్కడ 1వ వచనంలో చెప్పబడినట్లుగా యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు అని. అక్కడ ఏ విధంగా అయితే చెప్పాడో ఆ చెప్పబడిన వెలుగు ఇక్కడ యోహాను చెప్పదలుచుకున్న వెలుగు, తర్వాత యేసుప్రభు వారు ధృవీకరించిన వెలుగు ఒక్కటే. నేనే వెలుగు అని యేసుప్రభు వారు చెప్పారు. ఆ వెలుగును గురించే యోహాను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకా యోహాను చెప్పదలుచుకున్న ప్రధాన సత్యం ఏంటంటే యేసుప్రభు వారు కేవలం మరో గురువు కాదు, మరో ప్రవక్త కాదు, మరో ఆత్మీయ మార్గదర్శి అంతకన్నా కాదు. ఆయనే అసలైన వెలుగు. సత్యానికి, జీవానికి మూలం ఆయనే. దేవునిని సంపూర్ణంగా తెలియచేసిన వాడు ఆయనేనని కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని. అందుకే నిజమైన వెలుగు అనే పదాన్ని వాడవలసి వచ్చింది. అందరినీ వెలిగించాలన్నదే దేవుని చిత్తం. యేసుప్రభు ఈ లోకంలోని ప్రతి మనిషికి సత్యాన్ని తెలియచేయటానికి వచ్చారు. రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. కానీ ఎందరు అంగీకరిస్తారో వారికి మాత్రమే దేవుని పిల్లగుటకు అధికారం అనుగ్రహించబడింది. వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ లోకం దాన్ని గుర్తించలేదు. సృష్టికర్త తన సృష్టిలోకి వచ్చాడు, కానీ సృష్టి తన ప్రభువుని అంగీకరించలేదు. ఎందుకంటే మనుషులు తమ ఊహలలో దేవుని వెతికారు. అంటే వాళ్ళ ఇమాజినేషన్స్ లో దేవుడు ఎలా ఉంటాడని వాళ్ళు అనుకున్నారో అలాగే వెతికారు. దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకోవాలని అనుకున్నాడో అలా అంగీకరించలేకపోయారు. వారు రాజుగా వస్తారని ఆశించారు, కానీ ఈయనేమో సాత్వికంతో వచ్చేసరికి ఆయనను గుర్తుపట్టలేకపోయారు. రక్షకుడిని తిరస్కరించారు. అయితే చీకటి వెలుగును పూర్తిగా ఆర్పలేకపోయింది. ఎందుకంటే ఆ వెలుగు సాధారణ వెలుగు కాదు, అది నిజమైన వెలుగు. ఆ వెలుగు ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. ఎవరి హృదయం తెరుచుకుంటుందో, ఎవరు తమ గర్వాన్ని విడిచి సత్యాన్ని అంగీకరిస్తారో వారిలో ఈ వెలుగు ప్రకాశిస్తుంది. అందుకే యోహాను తన ఎందరు అంగీకరించిరో అని మాట్లాడుతున్నాడు. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక క్రొత్త గుర్తింపునిస్తున్నాడు, దేవుని పిల్లలు అని. వెలుగునొద్దకు రాని వారెవరో, వెలిగించబడలేని వారెవరో, ఆయనను అంగీకరించని వారెవరో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎవరు
అంగీకరించరు, ఎవరు వెలుగునొద్దకు రారు అని అంటే, యోహాను సువార్త 3:20 చెప్పబడింది, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని. అంటే వారి చెడ్డ కార్యాలు ప్రభు దగ్గరకు వస్తే ఎక్కడ ఎక్స్పోజ్ అవుతాయోనని భయంతో వారు ఆ వెలుగునొద్దకు రారు, దాన్ని స్వీకరించడానికి ఇష్టపడరు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎవరు వస్తారో కూడా చెప్పబడింది. తమ కార్యాలను మార్చుకోవాలని అనుకున్న వారు, సత్యాన్ని ప్రేమించిన వారు, యథార్థమైన మనసు గలవారు, ఇంకా దీన మనసుతో ప్రభువుని అంగీకరించేవారు ఆయన యొద్దకు వస్తారని లేఖనాల్లో అనేక చోట్ల ఈ వాక్యాలను మనం చూడగలం. అయితే ఆయనను అంగీకరించటం అనేది కేవలం మానవ ప్రయత్నం వల్ల కాదు, వంశ పారంపర్యం వల్ల కాదు, మతాచారం వల్ల అస్సలే కాదు. ఇది దేవుని ఆత్మ వలనే సాధ్యమవుతుంది. ఒకటి మనం నిర్ణయం తీసుకోవాలి, ఇంకొకటి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి. ఆత్మ ద్వారా మనము మన నిర్ణయము ఆత్మ కలిసి ఈ కార్యాన్ని మనలో జరిగిస్తుంది. దేవుని వల్ల కలిగే ఈ ఆత్మ సంబంధమైన జన్మ ఏదైతే ఉందో, అంటే ఆత్మలో తిరిగి జన్మించటం అనేది ఏదైతే ఉందో, అది మనుషుల ఆలోచనల వల్ల లేకపోతే శరీరాశల వలనో జరిగేది కాదు. ఇది కేవలం దేవుని వలన పుట్టిన వారే కాని రక్తం వలనను, శరీరేచ్ఛల వలనను, మనుషులేచ్ఛల వలనను పుట్టిన వారు కారు అని స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజు ఈ వాక్య ధ్యానంలోని 13వ వచనంలో మనం ఆ విషయాన్ని గమనించాం. ఎవరు యేసు ప్రభుని స్వీకరించగలుగుతారో వారి చీకట్లో నుండి వెలుగులోనికి వస్తారు. మరణంలో నుంచి జీవంలోనికి, అసత్యంలో నుంచి సత్యంలోనికి వాళ్ళు నడిపించబడతారు. అందుకే ఈ రోజు మన హృదయాన్ని మనమే పరిశీలించుకోవాలి. నేను ఎక్కడున్నాను, నేను వెలుగు దగ్గరకు రాగలుగుతున్నానా లేదా, రాలేకపోతే కారణం ఏంటి అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నా క్రియలు బయటపడతాయనని భయంతో చీకట్లోనే ఉండిపోతున్నానా? ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం ఒక చారిత్రక వ్యక్తి కాదు, ఆయనే నిజమైన వెలుగు అని ఈ రోజు ఈ లేఖన భాగంలో యోహాను స్పష్టంగా పలుకుతున్నాడు. ఆయనే జీవానికి సత్యానికి మూలం. దేవుని సంపూర్ణంగా, అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తై ఉన్నాడు. ఆయనను అంగీకరించిన జీవితం ఎన్నటికీ చీకట్లో ఉండిపోదు, నిత్య జీవంలో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ వెలుగును స్వీకరించి మనలో మాత్రమే కాదు, మన ద్వారా ఇంకొంతమంది జీవితాలైనా వెలిగించబడేలాగా ప్రార్థిద్దాం, అలాగే జీవిద్దాం. ప్రార్థన చేసుకుందామా? దీర్ఘశాంతుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ వెలుగును గ్రహించగలిగే కృప మాకు దయచేసిన రీతిని బట్టి నీకు వందనాలు. నిజమైన వెలుగును గ్రహించగలిగే శక్తిని అయా నీ ఆత్మ ద్వారా నీవు మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే ఈ లోకంలో ఎందరో ఇంకనూ వెలిగించబడకుండా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని, ముఖ్యంగా మా బంధువులు, స్నేహితులు, మా ఇంటి వారు, మా ఇరుగు పొరుగు వారు, నాయన మేము ప్రేమించిన వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్క బిడ్డని వెలిగించమని ప్రార్థిస్తున్నాం. సత్యాన్ని, నీతిని, మంచితనాన్ని తెలుసుకోగలిగి అది మాలో సమృద్ధిగా నింపబడేటట్లుగా ప్రభా మేము నీ సన్నిధిలో నిరంతరము ఆ వెలుగుతో సహవాసం చేయడానికి కృప చూపమని ప్రాధేయపడుతున్నాం. దేవా, నీలో నుంచి తప్పిపోకుండా మమ్మల్ని కాపాడండి. ఈ లోకంలో అనేక ఆకర్షణలు మా చుట్టూ ఉండి మమ్మల్ని నీ వద్ద నుంచి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము దేనికి లొంగిపోకుండానట్లుగా ప్రభా, నిజమైన సమాధానకర్తమైన నీవు నీ దగ్గర ప్రభు మేము బ్రతుకున్నట్లుగా, నీతో సహవాసం చేయనట్లుగా మీ కృప మెండుగా మా పైన కుమ్మరించమని ప్రాధేయపడుతూ, నీ పిల్లలుగా ఉండటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అధికారాన్ని బట్టి దేవా, నీ సన్నిధిలో ధైర్యంగా నీ కృపాసన్నతకు వచ్చి ప్రార్థించడానికి అయా కేవలం ఈ అధికారమే కారణమై ఉన్నది గనుక అందుని బట్టి నేను స్తుతిస్తూ ప్రభా, దీన్ని కోల్పోకుండా మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు ప్రభా నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.